ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచారం జోరు పెంచుకున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని పరిమళ గార్డెన్ పక్కన ఏర్పాటు చేసిన జనజాతర సభలో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్కు చేరుకోనున్నారు రేవంత్. సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షులు వరప్రసాద్. ఈ సభకు సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేసినట్లు పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సీఎం రేవంత్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించిన ట్రాఫిక్ పోలీసులు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచుతున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని పరిమళ గార్డెన్ పక్కన ఏర్పాటు చేసిన జనజాతర సభలో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో బయలుదేరి మధ్యాహ్నం 3 గంటలకు ఆసిఫాబాద్కు చేరుకునున్నారు రేవంత్. సభ ఏర్పాట్లను దగ్గరుండి పర్యవేక్షిస్తున్నట్లుగా తెలిపారు జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, డీసీసీ అధ్యక్షులు వరప్రసాద్. ఈ సభకు సిర్పూర్, ఆసిఫాబాద్ నియోజకవర్గాల నుండి భారీగా జన సమీకరణ చేస్తున్నట్లుగా పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ నేతలు. సీఎం రేవంత్ సభ నేపథ్యంలో ట్రాఫిక్ ఆంక్షలు విధించారు ట్రాఫిక్ పోలీసులు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో రాజకీయ పార్టీలు ప్రచార జోరు పెంచుకున్నాయి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని పరిమళ గార్డెన్ పక్కన ఏర్పాటు చేసిన జనజాతర సభలో పాల్గొననున్నారు తెలంగాణ సీఎం. ఇక ఇవాళ తెలంగాణ సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఇవాళ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక సీఎం పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఏదైతే తెలంగాణలో మే 13న లోక్సభ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ జరగనున్న నేపథ్యంలోనైతే ఇప్పటికే ఇటు బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ అధిష్టానం చెందినటువంటి అగ్రనేతలు అయితే తమ పర్యటనలు అయితే కొనసాగిస్తున్నారు. ఇప్పటికే బీజేపీ పార్టీ తరఫున ఇటు ప్రధాని మోదీ, కేంద్ర మంత్రి అమిత్ షాతో పాటు జేపీ నడ్డా తన ప్రచారాల్లో హోరెత్తుండగా, ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ బస్ యాత్రతోటి ఇటు ఏదైతే పూర్తి స్థాయిలో చతికిలపడ్డ బీఆర్ఎస్ పార్టీకి అయితే పునర్జీవం పోస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి వరుసగా తెలంగాణ జనజాతర పేర్లతోటైతే కాంగ్రెస్ సభలను అయితే నిర్వహిస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈ రోజు టీపీసీసీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసిఫాబాద్ జిల్లాకైతే రానున్నారు. జిల్లా కేంద్రంలోని వేమల గార్డెన్ పక్కన కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించే జనజాతర బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. హైదరాబాద్ లోని బేగంపేట విమానాశ్రయం నుంచి బయలుదేరిన ఆయన ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఆసిఫాబాద్ జిల్లాకైతే చేరుకోనున్నారు. అయితే ప్రధానంగా ఇటు అసెంబ్లీ ఎన్నికల్లో టీపీసీసీ అధ్యక్షుడు హోదాలో ఆసిఫాబాద్ జిల్లాకు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు సీఎం హోదాలో రానుండటంతో అయితే జిల్లా ప్రజలైతే ఒకంత ఆసక్తితో పాటు ఉత్కంఠగానైతే ఎదురు చూస్తున్నారు. ప్రధానంగా ఇటు ఆసిఫాబాద్ జిల్లాకు సంబంధించి గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు కానీ బీఆర్ఎస్ పార్టీ ఇచ్చిన హామీలు
పూర్తి స్థాయిలో నెరవేరలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఖచ్చితంగా ఆదివాసీ గుడాలను అభివృద్ధి చేస్తాం. ఆదివాసీ విద్యార్థులకు కూడా ఖచ్చితంగా ఇటు ఉద్యోగాల కల్పన చేస్తామనేసి గత ఎన్నికల్లోనైతే ఇటు హామీ ఇచ్చిన సందర్భాలు అయితే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి రానున్న నేపథ్యంలో జిల్లాకు మరికొన్ని వరాలు గుర్తిస్తారనేసి అయితే ఇటు జిల్లా వాసులు అయితే ఆశగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొమరంభీం ఆసిఫాబాద్ ప్రాజెక్టుకు సంబంధించి ఏదైతే ఆ ప్రాజెక్టు లోపలికి ఉన్నటువంటి ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయిలో దాదాపుగా 600 మీటర్ల వరకు అయితే కూల పరిస్థితులు అయితే ఉన్నాయి. 2 ఏళ్ళుగా కూడా ప్రాజెక్టుకు సంబంధించినటువంటి గోడకు సంబంధించి మరమ్మతులు కూడా చేయలేని పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే ఒకవేళ ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఖచ్చితంగా కొమరంభీం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ప్రహారీ గోడ ఏదైతే ఉందో పూర్తి స్థాయిలో దాన్ని నిర్మాణం చేసి రానున్న వర్షాకాలంలో ప్రాజెక్టు ఎటువంటి ఆటంకం కలగకుండా చూడాలని చెప్పి జిల్లా ప్రజలు కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. అంతేకాకుండా కాజ్నగర్ నియోజకవర్గానికి సంబంధించి కాజ్నగర్ నుంచి భీమిని, కాజ్నగర్ నుంచి బెజ్జూరు కవటాలకు సంబంధించినటువంటి ప్రధాన రహదారిలోని అందవెల్లి బ్రిడ్జి వద్ద గత వర్షాకాలంలోనైతే అందవెల్లి బ్రిడ్జి లో 2 పిల్లలు కూలిన పరిస్థితులు ఉన్నాయి. దీంతో దాదాపుగా 30 నుంచి 50 గ్రామాల వరకైతే రాకపోకలు అయితే నిలిచిపోయిన సందర్భాలు అయినాయి. ఈ నేపథ్యంలో రానున్న వర్షాకాలం లోపు కాంగ్రెస్ ప్రభుత్వం తమ హయాంలో ఆ బ్రిడ్జిని కూడా పూర్తి చేసి రవాణా సౌకర్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడాలనేసి సిర్పూర్ నియోజకవర్గ ప్రజలైతే కోరుతున్న పరిస్థితులు ఉన్నాయి. అంతేకాకుండా గతంలో ఏదైతే కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అయితే నిర్మాణం చేస్తాం, ఖచ్చితంగా ఉమ్మడి జిల్లా ప్రజలకైతే దాదాపుగా 3,50,000 ఎకరాలకు సాగునీరుతో పాటు సాగునీరు అందిస్తామనేసి చెప్పినప్పుడు కూడా ఇటు బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయిలో కనుమరుగైన పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహించినటువంటి జనజాతర సభలో సీఎం రేవంత్ రెడ్డి ఖచ్చితంగా తాము ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్మాణం చేస్తామని చెప్పడంతో అయితే జిల్లా ప్రజలైతే ఆ ప్రాజెక్ట్ పైన అయితే ఎంతగానో ఆశగానైతే ఎదురు చూస్తున్నారు. మరి ఈ రోజు ఆసిఫాబాద్ లో నిర్వహించే సభలో ఆయన ఏం ప్రసంగిస్తారనేసి ఉత్కంఠగానైతే ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఏదైతే ఆసిఫాబాద్ లో నిర్వహించే సభా స్థలికి సంబంధించి గత 3 రోజులుగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్కతో పాటు డిసిసి అధ్యక్షుడు విశ్వప్రసాద్ ఆధ్వర్యంలో సభకు సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను అయితే పూర్తి చేశారు. ఇప్పటికే ఇటు జిల్లా పోలీసు యంత్రాంగం కూడా ఎస్పీ సురేష్ ఆధ్వర్యంలో దాదాపుగా సభాస్థలికి సంబంధించి పూర్తి స్థాయిలో తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. సీఎం రేవంత్ సభ నేపథ్యంలోనైతే ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలో ఇటు ట్రాఫిక్ ఆంక్షలు కూడా విధించారు. ఏదైతే కొమరంభీం చౌక్ నుంచి జనకాపూర్ చౌక్ వరకు పూర్తి స్థాయిలో ట్రాఫిక్ ఆంక్షలు అయితే పెట్టారు. ఖచ్చితంగా ఈ రూట్ల నుంచి వచ్చే ఇటు ఆర్టీసీ బస్సులతో పాటు మిగతా వారు కూడా హైవే రూట్ వెళ్లాలనేసి ఇప్పటికే సూచించిన సందర్భాలు అయితే ఉన్నాయి. దాదాపుగా ఈ సభకు సంబంధించి ఇటు ఆసిఫాబాద్ నియోజకవర్గంతో పాటు సిర్పూర్ నియోజకవర్గం నుంచి 30 నుంచి 40,000 మందిని భారీగా జన సమీకరణ చేసి ఈ సభకు తరలించేట్టుగా పూర్తి స్థాయిలో అన్ని రకాలుగా ఏర్పాట్లు అయితే చేశారు. అయితే కొంతమేర ఇటు కాంగ్రెస్ పార్టీలో పూర్తిగా ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి బీజేపీ పార్టీ నుంచి కంటిన్యూగా వలసలు జరుగుతున్న నేపథ్యంలోనైతే పార్టీని నమ్ముకుని ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు అయితే కొంతమేర అసహనాన్ని వ్యక్తం చేస్తున్న సందర్భాలు అయితే మనకు అక్కడక్కడ కనబడుతున్నాయి. మరి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి సీతక్క వీటన్నిటిని ఎలా బేరీ చేసుకుంటుంది, వారందరినీ కలుపుకొని ఎలా వెళ్తుందనేసి ఒకందరు అయితే అందరూ కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇప్పటికే ఏదైతే ఆదిలాబాద్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి ఆత్రం సుకునకి సపోర్ట్ గా మద్దతుగానైతే ఇప్పటికే రేవంత్ రెడ్డి ఆదిలాబాద్ లో జనజాతర సభ నిర్వహించారు. ఈ రోజు ఆసిఫాబాద్ జిల్లాలో నిర్వహిస్తున్నటువంటి జనజాతర సభకైతే ఆయన రానున్నారు. వాళ్ళకి రైట్ శ్రీనివాస్, థ్యాంక్ యూ.